Hi guys, welcome back to brand new video. మనకి ఈ వీడియో ఏంటంటే పుష్ప 2 కి సంబంధించినటువంటి వీడియో అనమాట. అసలు పుష్ప 2 ఎందుకు డిసెంబర్ నెలకి వెళ్ళింది, అసలు అల్లు అర్జున్ ఎవరైనా భయపడ్డా, లేకపోతే ఏదైనా పుష్ప 2 మేకింగ్ లో ఇంకా ఏదైనా మేకింగ్ అంటే షూటింగ్ ఏమైనా పార్ట్ మిగిలి ఉందా ఏంటి, అసలు అల్లు అర్జున్ అయితే మస్తు భయపడ్డాడు రా బాబు అని చెప్పేసి అయితే అందరూ కూడా ట్రోల్స్ చేస్తారనమాట. అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి ఒక లుక్ మీద కూడా చాలా మంది వేరంగా అంటే చాలా దారుణంగా మనకి ట్రోల్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అసలు ఏం జరిగింది అంటే మనకి ఆగస్ట్ 15th అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అవ్వాల్సి అయితే ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఆగస్ట్ 15 అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మళ్ళీ మనకి December 4th అయితే రిలీజ్ చేయడానికి అయితే మూవీ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. మనకి ఆగస్ట్ 15th డబుల్ స్మార్ట్ మూవీ అయితే రాబోతుంది అనమాట. మనకి ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే అసలు ఆగస్ట్ 15th మనకి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అయితే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. అసలు ఏంటి అందరూ అంటే రావట్లేదు అని తెలిసిన తర్వాత అందరూ ఏమంటారంటే అల్లు అర్జున్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాడు అని చెప్పేసి అన్నారన్నమాట. ఎందుకు భయపడ్డాడు అంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న గొడవ మీ అందరికీ తెలిసిందే. మనకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, అదేవిధంగా ఆర్పీ ఫ్యాన్స్ కి, అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, వీళ్ళందరికీ కూడా గొడవ అయితే జరుగుతుంది అనమాట. ఈ గొడవ కారణంగా ఏంటంటే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందేమో అని చెప్పేసి సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అప్పటికైతే గొడవ మర్చిపోతారు కదా అని చెప్పేసి పోస్ట్ పోన్ చేశారు అని చెప్పేసి చాలా మంది కోరుకోకైతే పోతున్నారు అనమాట. అసలు అల్లు అర్జున్ అయితే ఎవరికి భయపడితే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే తగ్గేది లేదని ఎలా చెప్తాడో భయపడేది లేదని కూడా అలాగే చెప్తాడు అనమాట. ఎందుకు సినిమా వెనక్కి వెళ్ళిందనే విషయానికి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు, మనకి పుష్ప 2 ఎప్పుడు రావాలి, మొన్న రీసెంట్ గా 2023లో డిసెంబర్లో రావాలి. కానీ అప్పటి నుంచి కాస్త పోస్ట్ పోన్ అయ్యి ఆగస్ట్ 15, 2024 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ 15, 2024 నుంచి మళ్ళీ 2024 December 4th అయితే రావడమే జరిగింది అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, మనకి పుష్ప 1 చూసుకున్నట్లయితే అది కూడా డిసెంబర్లో రిలీజ్ అయితే అయిందనమాట. మన అల్లు అర్జున్ సినిమాలు మీరు మేబీ గమనించండి, అన్ని కూడా డిసెంబర్లో రిలీజ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ నెల అనేది అల్లు అర్జున్కి బాగా కలిసి అయితే వస్తుంది అనమాట. మనకి పుష్ప 1 ఏ విధంగా అయితే డిసెంబర్లో రిలీజ్ చేశారు, అదేవిధంగా పుష్ప 2 కూడా డిసెంబర్లో రిలీజ్ చేద్దాము అని చెప్పేసి మూవీ మేకర్స్ అనుకుంటారు అనమాట. ఎందుకంటే మనకి మనం చూసినట్టయితే క్రిస్మస్ కానీ అవ్వచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, 31st సెలబ్రేషన్స్, ఇవన్నింటిలో కూడా సెలవులు ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా చేసే ఛాన్స్ అయితే అప్పుడు కూడా మన కలెక్షన్స్ బాగుంటాయి అనే ఒక ఉద్దేశంతో అదైతే అప్పుడు డిసెంబర్లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి అల్లు అర్జున్ గారిని ప్రతి ఒక్క ట్రోల్స్ అయితే చేస్తున్నారనమాట. అసలు ఎందుకు ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏంటని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకి చిరంజీవి గారు ప్రజారాజ్యం మనకి పార్టీ పెట్టినప్పుడు కూడా మనకు అల్లు అర్జున్ గారు వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడమే జరిగింది. కానీ ఇప్పుడు ఒక చిన్న ఫ్రెండ్ కోసం వచ్చి ఒక చిన్న క్యాంపెయినింగ్ చేస్తేనే ఎంత దారుణంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. వెళ్ళి అల్లు అర్జున్ వెళ్ళి ఏమీ జగన్ గారిని ఎప్పుడు కూడా కలవలేదు. కానీ మనకి మన చిరంజీవి గారు చూసినట్లయితే వెళ్ళి జగన్ గారిని కలిశారు కదా బ్రో, అది మూవీస్ గురించి అనుకోవచ్చు, మూవీస్ గురించి కలిశారు. కానీ పర్సనల్ గా కూడా మనకి వెళ్ళి చిరంజీవి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కలిశారు అనమాట. కలిసి భారతీ గారిని చూసి వీడు మన తోబట్టులా ఉంది అని చెప్పేసి అలా మాట్లాడనమాట. అప్పుడు నెగిటివ్ ఫ్రెండ్ కోసం వెళ్ళి చేసినప్పుడు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు కూడా అలాంటి కారుకోకైతే పోయొద్దు అనమాట. ఈ సినిమా వచ్చేసరికి మనకి December 4వ తారీఖున అయితే థియేటర్స్ లో రాబోతుంది. వెయిట్ చేద్దాము. ఏంటంటే ఇంకా సినిమాలన్నా షూటింగ్ మేబీ బిట్స్ ఉండొచ్చు. అంటే మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే రీషూట్ జరుగుతుంది ఈ మూవీ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే కొన్ని టేక్స్ అనేవి సరిగ్గా రాలేదు, కొన్ని సీన్స్ అవి మళ్ళీ రీషూట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే తెలిసింది అనమాట. చూద్దాము రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి, మళ్ళీ సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా చూద్దాం. ఇలాంటి మరో డిస్కషన్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல